వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాల మేరకు మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా అధికారులతో పాటు వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు, నిత్యావసరాలను సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు, ఫుడ్ సేఫ్టీపై రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులతో పాటు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని దాని మీద యాక్షన్ టేకెన్ స్పెసిఫిక్ రిపోర్ట్స్ తీసుకొని దాని మీద రివ్యూ చేయటము జరుగుతుంది. ఫర్దర్ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో వెళ్ళి అవి అబ్జర్వేషన్స్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క స్పెసిఫిక్ రిమార్క్స్తో మా విజిట్ రిపోర్ట్స్ మాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీబీ అయితే డిఈఓ కంట్రోల్లో ఉంటాయి. అట్లాగే జ్యోతి బాపులే స్కూల్స్ అయితే డీజింగ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కంట్రోలింగ్ ఆఫీసరు ఆ కన్సర్న్ మానిటరింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి విజిట్ రిపోర్ట్ని కన్సాలిడేట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ మీద యాక్షన్ తీసుకొని దాన్ని డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్స్ అనేవి జరగద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ మిడ్ డే మీల్స్ అనేది 100% పిల్లల దాకా సేఫ్, దట్ విల్ జస్ట్ గో ఇన్ వెయిన్. అవి ఆ తర్వాత రిసీవింగ్ ఫుడ్ ఐటమ్స్, ఆ తర్వాత స్టోరేజ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ కుకింగ్, అలాగే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ సర్వింగ్, తర్వాత క్లీనింగ్ ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, తర్వాత వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉండాలి, తర్వాత డిఫరెంట్ ఆదేశాల ప్రకారము గతంలో ఇప్పుడు నిన్న హాస్టల్ విజిట్ చేయడం జరిగింది మేడం, లాస్ట్ వీక్లో. అంతకుముందు స్కూల్స్ విజిట్ చేయడం జరిగిందండి. అందులో మరి ఇప్పుడు మన మేడం గారు చెప్పిన విషయాలు కొన్ని నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఓపెన్గానే వంట చేస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల స్కూల్స్లో మరి వారు చెప్పినటువంటి విషయాలు కొన్ని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందండి. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్ కూడా అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా విజిట్ చేసినాం మేడం. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రకారం ఆ యొక్క వంట కానివ్వండి, ఏదన్నా మూతలు వేయడం కానివ్వండి, అట్లాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టు యుటెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి, రైస్ బ్యాగ్స్ కానీ అన్నీ కింద పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒక సబ్మిషన్ మేడం. ఈ ముందే మనకు డిఈఓ గారి నుంచి స్కూల్ హెడ్ మాస్టర్స్కు, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్స్కు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలని మనం ఒకసారి ముందు ఇవన్నీ ఇస్తే బాగుంటుంది మేడం. స్టోరేజ్ ఎట్లా చేయాలి, చాలా దగ్గరలో కిచెన్ రూమ్ ఉన్నా కూడా మిడ్ డే మీల్స్లో కిచెన్లో వండట్లేరు, ఆ చెట్ల కింద ఆరు బయట వండుతున్నారు. ఆరు బయట ఉండడం వల్ల చెట్ల కింద ఉండేటప్పుడు ఏమవుతుందంటే మూతలు వాళ్ళు కలిపేటప్పుడు తీసిపెట్టి మళ్ళీ మర్చిపోయి పెట్టకుండడం వల్ల పైనుంచి ఏదైనా పురుగులు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొన్ని తెలుగులో లేదా తయారు చేసి ఆ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదేవిధంగా హెడ్ మాస్టర్స్ కూడా ఈ మనం ఏదైతే పీపీటీలో చూపించినామో ఆ పాయింట్స్ అన్ని తయారు చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కమ్మని ఇచ్చినాక మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ మన గ్యాప్స్ మనం ఫిల్అప్ చేస్తే బాగుంటుంది నా సబ్మిషన్ మీద. ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ 3 months ఎవ్రీ క్వార్టర్ సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ 3 monthsకి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది.
అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటివి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి. ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి. వీ ఆల్సో డోంట్ వాంట్ టు రూల్స్ ది వర్కింగ్ రిలేషన్షిప్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెంట్ దట్ పిల్లలకి మనము అందియలేకపోతున్నాము, సరైన డయట్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అందియలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం వీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా, ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడితో సప్లయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. పాలకుర్తి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్లు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేని దయాకర్ రావు నేడు ముసలి కన్నీరు కార్చడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులను పూర్తి చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకుర్తి గౌరవ చైర్పర్సన్గా సభ్యులుగా నియమింపబడిన నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు ఆరంభం మాత్రమే అయినాయి. ఇంకా చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా నేను మన అభివృద్ధి పనులకు ఎక్కడ వెనక్కిపోయేది లేదు. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని చేసుకుంటుద్దాం. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్లు కూడా ఖచ్చితంగా ఈ 4 ఏళ్ల పీరియడ్లో పూర్తవుతాయి. 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేదు, 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తవుతాయి. మన ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, ఆ పనులు పూర్తయితే. అట్లనే ఇక్కడ మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా వేరే ఏ పనులైనా కానీ మనం తప్పకుండా చేసుకున్నాము. అంటే మీ అందరి సహకారం కూడా ఉండాలి. అట్లనే మీ అందరు ఎప్పుడు ఏ సమస్య మీద వచ్చినా కానీ దాన్ని తప్పకుండా తీరుస్తాను. మరొకసారి మీకు మాటిస్తున్నా. ఆ రోజు చెప్పిన మీ బిడ్డలాగా మీకు ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తానని చెప్పిన అదేవిధంగా తీరుస్తానని మరొకసారి మీ అందరికీ మాటిస్తూ సెలవుస్తాను. దళిత గిరిజన బిడ్డలకు మరి ఇండ్లు ఆ రోజు నుంచి ఈరోజు 40-50 సంవత్సరాల ఇండ్లు ఇప్పటికీ మనం అనుభవిస్తూ ఉన్నాం. తదనంతరం రాజీవ్ గాంధీ గారు సాంకేతిక అమెరికా మరి లాంటి దేశాలు అభివృద్ధి పదంలో పోతూ ఉన్నాయి. 100 సంవత్సరాలు మనకంటే ముందు సాగుతూ ఉన్నాయి అభివృద్ధిలో.
మనం వెనుకబడిపోతున్నామని సాంకేతికతను అప్పుడు బ్లాక్ అండ్ టీవీ చూడడానికి కూడా గ్రామానికి ఒక టీవీ కూడా ఉండకపోయేది. అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఒక ఇంట్లోనే ప్రతి బెడ్రూమ్లో టీవీలు, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లాంటి సాంకేతికత తెచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఆ తర్వాత మరి మొన్న రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు అయిపోతున్నారు, పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతుందని చెప్పేసి భారత్ జోడో యాత్రను చేపట్టి మరి 4 నెలల్లో కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా యాత్ర చేసి పేదవాడి పక్షాన నేను ఉన్నా అని మనోధైర్యాన్ని కల్పించి మరి సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే కులగణన జరగాలి, కులాల వారీగా జనాభా తెలిసినప్పుడే మరి వారికి ఫలాలు అందించగలుగుతామనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ రాష్ట్రం నుంచే మొదలుపెట్టి జనగణనను ప్రారంభించిన మరి మార్గనిర్దేశం. లగచెర్ల ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ నిరంతృత్వ పాలనను కొనసాగించి ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు దోచుకొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి రైతుల ఆత్మహత్యలకు కారకులై ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి నేడు దొంగ దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదన్నారు. 3 సముద్రాలు దాటి దాక్కున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడం ఖాయమన్నారు. దొంగలు చేసిన దగ్గర పోయి మరి మీటింగ్లు పెట్టుకొని పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసింది మీరు, ప్రభుత్వ భూముల్ని కాజేసింది మీరు, ప్రజల్ని, అన్ని సామాజిక వర్గాలని, అన్ని సంఘాలని మరి నిర్వీర్యం చేసి, నిత్యేజం చేసి, అందరినీ మరి లిక్కర్కి బానిసలుగా చేసి, గంజాయికి, డ్రగ్స్కి మరి బానిసలుగా చేసి రాష్ట్ర అధోగతికి పాలైన వారే ఈరోజు మరి ప్రజల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీరు మహబూబాద్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్ సముదాయానికి సేకరించిన భూములు గిరిజనులే కావా? ఆ రోజు గర్భిణీ అని చూడకుండా మరి గర్భిణీ మహిళల్ని కూడా మీరు 20 రోజులు జైలు పంపించిన చరిత్ర మీది కాదా? ఖమ్మం మార్కెట్లో రైతులకు బేడీలేసి ఖైదీలుగా మీరు మరి జైలు వేసిన చరిత్ర మీది కాదా? నేరెళ్లలో దళిత సోదరుల మీద 3rd డిగ్రీ మరి ప్రయోగించి వారిని సంసారాలకు కూడా పనికి రాకుండా దళిత కుటుంబాలని ఆగం చేసింది మీరు కాదా? ఓడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయింది మీరు కాదా? నెలాఖరు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడకుండా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని సిబిల్ స్కోరు దెబ్బతినే విధంగా ఇబ్బంది పెట్టింది మీరు కాదా? రాష్ట్రంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు మరి చేసిన సంఘటనలన్నీ పెరిగిపోయిన నిరంకుశ నిరంత పాలనను కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆర్థికంగా కొల్లగొట్టి ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా, వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే విధంగా, రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు మళ్ళే విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు మహబూబాద్ కాదు, మీరు 3 సముద్రాలు దాటినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే మీ కపట నాటకాలు, మీరు జైలు పాలు కాకుండా ఉండడం కోసం, అదేవిధంగా మీరు చేసిన ఫార్ములా ఈ రేసులో అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నేరం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, హరితహారాల్లో చేసిన మీ దోపిడీ కావచ్చు, ఇవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందస్తుగానే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజల్ని నమ్మపలికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన అవినీతి ప్రజలకు తెలుసు. ప్రభుత్వం తప్పకుండా చట్టపరంగా మిమ్మల్ని జైల్లో కుటుంబం మొత్తం, కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని లోపడేసే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరు మానుకోట కాదు, మొత్తం యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా కానీ ఇంకా 15 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే, రాహుల్ గాంధీ గారి మరి సారథ్యంలోనే ప్రజలు, పేద బడుగు బలిన వర్గాలు, గిరిజన, దళిత, ముస్లిం, మైనార్టీ సోదరులు అందరూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకు సాగే విధంగా మా పాలన మున్ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైల్వే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో
100 సంవత్సరాలుగా కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ను కార్మిక వర్గం గెలిపించాలని ఫెడరేషన్ అనుబంధ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ కార్యదర్శి పి రవీందర్ కోరారు. గుర్తింపు ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన బెల్లంపల్లి బ్రాంచ్ పరిధిలో ఉన్న రైల్వే కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యూనియన్ జెండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు నవనీత్ సింగ్, సనత్ నగర్ బ్రాంచ్ కార్యదర్శి ఢిల్లీరావు, బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు, కార్యదర్శి సాంబశివుడు, కోశాఖ అధికారి షాకిన్ మిన్నా పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైల్వేలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. మరి గత 100 సంవత్సరాలుగా పుట్టినటువంటి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కావచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కావచ్చు, కార్మికులకు అనేక రకాలైనటువంటి హక్కులు పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరి సాధించి పెట్టడం అనేది జరిగింది. మరి రాబోయేటువంటి డిసెంబర్లో జరగబోయేటువంటి 4-5 నాన్ రన్నింగ్ స్టాఫ్కి, అదేవిధంగా 6వ తారీఖు రోజు రన్నింగ్ స్టాఫ్కి ఎలక్షన్స్ జరుగుతాయి. మన డివిజన్లో దాదాపు 20,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి మీరంతా కూడా జెండా గుర్తు మీద ఓటేసి మరి గెలిపించాలి. రాబోయేటువంటి భవిష్యత్తులో మరి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రైల్వే కార్మికులు కావచ్చు, 8వ వేతన సంఘం ఏర్పడాలన్నా, మరి 18 నెలల డిఏ బకాయిలు రావాలన్నా, మరి యూపీఎస్లో కూడా ఓపీఎస్లో ఉన్నటువంటి పూర్తి బెనిఫిట్స్ మనకి రావాలన్నా కూడా మరి మనం అందరం కూడా ఒకే యూనియన్, ఒకే జెండా, ఒకే ఇండస్ట్రీ కింద మరి గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి, భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సంగెం మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేపించినారు. ప్రజల మగువు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగు నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వతంత్రమును, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతైక్యతను, అఖండతను తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1900 సంవత్సరము నవంబరు 26వ దినమున మా సంవిధాన సభయందు ఇంద మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతమే. జై హింద్, జై భారత్. మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండ సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద గల రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపి సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసిపాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు.
करके चप्पल दिला रहे फोटो डालो हाँ डालो क्या काम करते हैं? కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇసంపల్లి బాబు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అక్కెన్నపల్లి యాదగిరి, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కుసుంబ బాబురావు, ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు వీరగోని శంకరయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చిర్రసూరి, ఏఐపికేఎస్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్, ముక్కెర వీరస్వామి, గన్నారపు రమేష్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. రైతులకు ఉత్పత్తి ధరలు పెరగడం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగించినట్లయితే రాబో కాలంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా, రైతు రుణ విముక్తి చట్టం చేయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి విధానాల రూపకల్పనకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే గత 4 సంవత్సరాల క్రితం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల ఆ చట్టాలని ఈరోజు పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసిన పరిస్థితి లేదు. ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులంతా కూడా ఈరోజు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు రైతుల మీదే భారాలు వేసే విధంగా ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ 3 ప్రభుత్వం కూడా అదే దిశలో పయనిస్తున్నటువంటి స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. రైతులు పండించినటువంటి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము రైతు సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసం ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తూ, ఈరోజు పని దొరకక ఉప్పుడు ఉపాసం ఉండే విధంగా, కనీసం కూలి దొరకక ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కార్మిక చట్టాలను రక్షించినటువంటి పరిస్థితి లేదు. అందుకోసం అనేక సార్లు ధర్నాలు, పికెటింగ్లు, దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం రావడం లేదు. మరొకసారి ఈరోజు కార్మిక చట్టాలను రక్షించుకోవాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కాపాడబడాలన్నా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నాం. కల్పించాలని కోరుతా ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకు ఎలాంటిది న్యాయం చేయకుండా బడా బూర్జువా పెట్టుబడిదారులకు అనుకూలంగా అనిలు, అదాని, అంబానీలకు ఊడిగం చేస్తూ ఉన్నారు తప్ప కార్మికుల విషయంలో ఎలాంటి ఊసెత్తలేని మాట్లాడని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కార్మికుల న్యాయమైన డిమాండ్లను, కార్మికులకు న్యాయమైన కోరికలు నెరవేర్చాలని చెప్పేసి రైతులకు సంబంధించినటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఆల్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ఓచమ్యాన్ వరకు భారీ ర్యాలీ ఇస్తా ఉన్నాము.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.